హాయ్ గైస్, వెల్కమ్ టు అక్కి వైబర్ యూట్యూబ్ ఛానల్. ఇందాకే చూసాను గ్లిమ్స్ ఎన్టీఆర్ అన్న స్టోరీ పెడితే చూసా. అసలు పీక్స్ కదా, సూపర్. చూసారో లేదో కానీ నాకైతే బుర్రపాడ మైండ్ అసలు పనిచేయాలి. ఒక 4 నిమిషాలు ఏందిరా అనుకున్నాను. స్టార్టింగే పెద్ద ఇంటర్నేషనల్ స్టోరీతో స్టార్ట్ చేసాను నీల్మావ గ్లిమ్స్లో. అది గ్లిమ్స్ కాదు, 4 నిమిషాలు ఉంచుకొని గ్లిమ్స్ అంటే ట్రైలర్ కనీసం ఒక 10 నిమిషాలన్నా దింపుతాడట్టు. ఇప్పుడులానే మన నీల్మావ ఇంటర్నేషనల్లో ఏళ్ళు పెడతానే ఉంటాడు ప్రతి మూవీలో. ఈ మూవీలో కూడా ఈసారి ఈ మూవీలో 8 విలన్స్ని చూపించాడు ఇంట్రడక్షన్లో. ఎన్టీఆర్ అన్న లాస్ట్లో వస్తాడు, ఒక 3 minutes తర్వాత అనుకుంటా. ఒకటే డైలాగ్ చెప్పాడు, నేను చంపిన వాళ్ళు మళ్ళీ తిరిగి నా కళ్ళలోకి రారు, పొరపాటున కూడా నా కళ్ళలోకి రాకుండా చూసుకో. సో ఓవరాల్ అయితే నాకు గ్లిమ్స్ అయితే వర్త్ ఇట్ అనిపించింది. గ్లిమ్స్ కాదు, 5 minutes ఇచ్చాడు కాబట్టి అందరు పండగ చేసుకుంటారు ఈ బర్త్డేకి, ఎన్టీఆర్ అన్న బర్త్డేకి. మనకైతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కనిపించింది గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే. సో మన ఎన్టీఆర్ అన్నని మన గ్లిమ్స్లో డెవిల్ తోటి పోల్చారనమాట మన నీల్మావ. అంటే ఇది మన సలార్లో మన ప్రభాస్ అన్న ఎలా పోల్చారు, యాజ్ ఏ డైనోసార్గా పోల్చారు కదా. అయితే ఇందులో ఒక స్టోరీ చెప్తుంది హీరోయిన్. అది వాటర్, ఎర్త్, దాని తర్వాత సన్, స్టార్స్, దాని తర్వాత హ్యూమన్స్, దాని తర్వాత యానిమల్స్, దాని తర్వాత దేవుడు రెస్ట్ తీసుకుంటాడంట, అప్పుడు డెవిల్స్ పుడతాయంట. నేనైతే కనీసం ఒక 10 సార్లు చూసుంటా గ్లిమ్స్ని. అట్లా గంట సేపు గ్లిమ్స్ మీద కూర్చున్నా ఈరోజు. నాకైతే ఈసారి సలార్ కేజీఎఫ్ కంటే పెద్ద ప్రాజెక్టే అనిపిస్తుంది. సలార్ కేజీఎఫ్ వైబ్స్ అయితే మిక్స్ చేస్తున్నాయి ఇందులో. అలా ఘోరంగా ప్లాన్ చేశాడు. మరి డెవిల్ అంటున్నాడు నీల్మావ, డైనోసార్ కంటే ఘోరం అది. అంటే డెవిల్ అంటే ఇంకా డైరెక్ట్ ఆ దేవులతోటి యుద్ధాలు చేస్తూ ఉంటాయి డెవిల్స్. ఈ మనుషులతోటి డైనోసార్ తోటి ఆడుకోవి. డ్రాగన్ మూవీ అయితే 2027 జూన్లో రిలీజ్ కాబోతున్నది. పేరేమో డ్రాగన్ పెట్టాడు నీల్మావ, మరి పోల్చడమేమో డెవిల్ తోటి పోలుస్తున్నాడు. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మొత్తానికైతే మిక్స్ చేసి కొడతాడు అనిపిస్తుంది మన నీల్మావ. కనీసం 1500 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనమైతే. ఎందుకంటే ఆరెంజ్ స్టఫ్ ఉంది, విజువల్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా. ఆబ్వియస్లీ మన నీల్మావ అసలు వరల్డ్ బిల్డింగ్లోనే సగం పైసలు పెడతా ఉంటాడు. మామ అంటేనే వరల్డ్ బిల్డింగ్ కదా. నాకైతే కేజీఎఫ్ సలార్ వరల్డ్ బిల్డింగ్ అనిపించింది. ఇంకా చూద్దాం మరి ఎట్లా ప్లాన్ చేస్తాడు. ఏమన్నా కేజీఎఫ్ యూనివర్స్లోకి వస్తుందా, లేదంటే సలార్ యూనివర్స్లోకి వస్తుందా. నాకు తెలిసి 100% ఇది ఏదో ఒక యూనివర్స్లోకి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి, కేజీఎఫ్ వైబ్స్ కనిపిస్తున్నాయి, సలార్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి దేనికి కనెక్ట్ చేస్తాడు అనేది నీల్మావ ఇష్టం. ఇలా అనిపించింది ఎన్టీఆర్ అన్నది నీల్మావది వచ్చే డ్రాగన్ మూవీ గ్లిమ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. అదేందో నాకు కూడా అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్. అక్కి వైబర్.